వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం క్యాన్సర్ను జయించిన తర్వాత ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించాలనే దానిపై మనకి సర్వైవర్స్కు సూచనలు ఇచ్చేందుకు మనతో పాటు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రుగ్వేద్ నిట్టలా గారు ఉన్నారు, డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ. సో వారితో మాట్లాడి మరిన్ని సూచనలు తెలుసుకుందాం. సో నమస్తే అండి రుగ్వేద్ గారు. సో చాలా మంది నిజంగానే క్యాన్సర్ అనగానే ఇంకా అయిపోయింది, లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇంక ఇక్కడితో ఇంకా మనకి జీవితం లేదని అనుకుంటారు. సో వన్స్ సర్వైవ్ అయిన తర్వాత ఎట్లాంటి జీవితాన్ని గడపాలి, అలాగే ఎట్లాంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది? ఎస్, సో క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెయిన్లీ ఏంటంటే అందరికీ ఒక స్టాంప్ పడిపోతుంది, ఇంకా నా పని అయిపోయింది, దిస్ ఈజ్ అ డెత్ సెంటెన్స్ అన్నట్టు భావిస్తారు అందరూ. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. క్యాన్సర్ డయాగ్నోసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ కాదు, దే కెన్ బి లేబుల్డ్ యాజ్ క్యాన్సర్ సర్వైవర్స్. డయాగ్నోసిస్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడే క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ఇట్ సెల్ఫ్ యువర్ క్యాన్సర్ సర్వైవర్స్. డయాగ్నోసిస్ సర్వైవ్ అయ్యారు, ఇప్పుడు ట్రీట్మెంట్ సర్వైవ్ అవుతారు, ఇప్పుడు లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇట్ షుడ్ బి, అది మనం దారిలో వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా తీసుకోవాలి. స్పీడ్ బ్రేకర్ అయిపోయిందా, జాగ్రత్త పడ్డాం, స్పీడ్ బ్రేకర్ బంప్ అయిపోయింది, నెక్స్ట్ రోడ్ కంటిన్యూ. ఇట్ వాజ్ జస్ట్ కామా, నాట్ అ ఫుల్ స్టాప్. ఓకే, సూపర్ సార్. సో వేణుగారు ఉన్నారు కర్నూలు నుంచి మనతో మాట్లాడడానికి. వేణుగారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నాకు కొద్దిగా లివర్ క్యాన్సర్ సార్, లివర్ దగ్గర గడ్డలు అయినాయి సార్, లివర్ దగ్గర. ఓకే, దానికి అంటే ఎప్పుడు తెలిసిందండి? సార్ 2 years బ్యాక్ నాకు ఆపరేషన్ జరిగింది సార్. టెస్టిక్యులర్ క్యాన్సర్ అయిందా సార్, అక్కడ నుంచి లివర్ కడుపాకింది సార్. ఓకే, టెస్టిక్యులర్ ఒకటి రైట్ సైడ్ తీసేసినారు సార్ 1 year బ్యాక్. తర్వాత కీమోలు పెట్టినారు సార్. కీమో తర్వాత మళ్ళీ రెస్పాన్స్ చూసుంటారు కదండి? అదే సార్, కీమో తర్వాత కొద్దిగా బాగుంది సార్ 2 నాళ్ళు. ఓకే, మళ్ళీ తర్వాత కొద్దిగా గడ్డలు లావు కావడం జరిగింది సార్. ఓకే, మరి దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారేమో, గడ్డ తీస్తామని ఏమైనా చెప్పారా? గడ్డ కూడా సగం కీమో పెట్టించుకొని అప్పుడు వామిటింగ్స్ ఎక్కువ, నా బాడీ సహకరించలేదు సార్ కీమోకి. ఓకే, మళ్ళీ కలిసారా అండి? ఇంకో ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేశారా కీమో లేకుండా? కీమో లేకుండా అంటే వాళ్ళకి ఆపరేషన్ చేసి గడ్డ తీయడానికి రాదన్నారు సార్. ఓకే, దానికి సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ అంటే మీ ఏజ్, ఇంకా మీకు హెపటైటిస్ ఉందా లేదా అవన్నీ కూడా తెలుసుకోవాలి యాక్చువల్లీ లివర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ చేయాలంటే. బట్ బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే టెస్టికల్స్ నుంచి స్టార్ట్ అయింది. మీ ఏజ్ ఎంత చెప్పగలరా? ఇప్పుడు 28 సార్ ప్రెజెంట్. సో టెస్టిక్యులర్ క్యాన్సర్స్ యాక్చువల్లీ ఈవెన్ స్టేజ్ 4 అంటే ఇంకో ఆర్గన్కి స్ప్రెడ్ అయినా కూడా మనం ట్రీట్మెంట్ సీక్వెన్స్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయిందో, అంటే టెస్టికల్స్లో స్టార్ట్ అయిన క్యాన్సర్ ప్లస్ ఎక్కడ స్ప్రెడ్ అయిందో, అది లివర్ అయినా లంగ్స్ అయినా కూడా స్ప్రెడ్ అయినా కూడా కీమోథెరపీ సీక్వెన్స్ చేసి స్కాన్ చేసి అది సర్జికల్లీ మనం తీయగలిగితే తీసేసి స్టిల్ క్యూర్ ఆప్షన్ ఇవ్వచ్చు. బట్ ఇది ఇలాగా ఫోన్లో చెప్పి వాట్సాప్ మెసేజెస్ పంపించి అలాగా వీ కెనాట్ డిస్కస్. మీ పాత స్కాన్స్ అయినా కొత్త అసెస్మెంట్ స్కాన్స్ అయినా అవన్నీ చూసి ఒక మంచి ఒపీనియన్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇంతకుముందు మీరు అన్నారు ఇది భయపడాల్సింది లేదు, జస్ట్ మీరు వెళ్ళే జర్నీలో ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది మాత్రమే అని. సో వన్స్ వాళ్ళు సర్వైవ్ అయిన తర్వాత అంతకు ముందు వాళ్ళు ఎలాంటి లైఫ్ని లీడ్ చేశారో సేమ్ అలాగే లీడ్ చేయొచ్చా? ఎస్, దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు క్యాన్సర్ వచ్చేసింది, ఇంకా నేను ఐ కాంట్ గో బ్యాక్ టు మై నార్మల్ లైఫ్. బట్ ఐ హ్యావ్ ఎగ్జాంపుల్స్. అంటే చిన్న పిల్లల నుంచి ఎల్డర్లీ 60, 70, 80 year old పేషెంట్స్ కూడా ఉన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దే ఆర్ బ్యాక్ టు దేర్ నార్మల్ రొటీన్ లైఫ్. ఓన్లీ చిన్న చిన్న లైఫ్ స్టైల్, డైట్, అలాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అవసరం. ఐ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్. ఒకళ్ళైతే యూ విల్ బి సర్ప్రైజ్డ్, షీ వాజ్ ఎ యంగ్ గర్ల్, 16, 17 years old. ఇవింగ్ సార్కోమా బోన్ క్యాన్సర్తో డిటెక్ట్ అయ్యారు. బోన్ క్యాన్సర్లో డిటెక్ట్ అయితే షీ టుక్ ట్రీట్మెంట్ ఫ్రమ్ టాటా మెమోరియల్ వేర్ ఐ వాజ్ ట్రైన్డ్. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హిప్ రిలేటెడ్ సర్జరీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్, ఈ 3 తీసుకున్న తర్వాత షీ బికేమ్ అ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ అయిన తర్వాత షీ గాట్ ట్రైన్డ్ ఇంటూ సూపర్ స్పెషాలిటీ ఇంటూ గైనక్ ఆంకాలజీ. And now she's a consultant gynec oncosurgeon. She's treating other cancer patients. So ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి.
ఇలాంటి సర్వైవర్ స్టోరీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ అందరికీ తెలుసుకోవడానికి. ఏమవుతుందంటే మన చుట్టుపక్కల వీ హియర్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ దెర్ ఇస్ వన్ వెరీ ఫేమస్ యూనివర్సిటీ కాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీ విచ్ ఎండ్స్ అప్ సెండింగ్ సో మెనీ ఎన్నో మెసేజ్లు అలా పంపిస్తూ ఉంటారు ఇది అది అది అని. బట్ అంత మిస్ఇన్ఫర్మేషన్లో మంచి ఎగ్జాంపుల్స్ వీఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ. ఇలాంటి ట్రూ స్టోరీస్ ఉన్నాయి విచ్ ఒక డాక్టర్ని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా కరెంట్ 2026 అండి ఇది. ఇప్పుడు జస్ట్ ఒక సింగిల్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వరు, 4-5 స్పెషలిస్ట్ కలిసి కూర్చుంటారు. అందులో వాళ్ళు ఆంకాలజిస్టులు ఒక్కళ్ళు కాకుండా ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్, సైకాలజిస్ట్ వీళ్ళందరూ కలిపి తీసుకుంటారు ట్రీట్మెంట్. వీళ్ళందరూ గైడ్ చేసినప్పుడు ఈ సర్వైవర్షిప్ అనే వర్డ్ ఉంది, దానికి అసలు మీనింగ్ అప్పుడు వస్తుంది. జస్ట్ ట్రీట్మెంట్ తీసుకుని లేకపోతే అసలు ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా, అసలు నాకు అవసరమా ఇదంతా, ఇవన్నీ. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. 70-75 ఇయర్స్ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దట్ లేడీ ఈస్ బ్యాక్ టు హర్ హౌస్, షీ ఈజ్ ఎంజాయింగ్ విత్ హర్ గ్రాండ్ కిడ్స్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ యాక్చువల్లీ బయటికి రావాలి కానీ బట్ వీ ఎండ్ అప్ ఇన్ ఫియర్. మనం భయాల్లో ఉంటున్నాం. అవేర్నెస్ కావాలి దట్ థింగ్స్ కెన్ బి టేకన్ కేర్ ఆఫ్. దానికోసం కూడా మోడిఫికేషన్స్ చేయొచ్చు. ఒక డాక్టర్ని కలిసి మీ ట్రీటింగ్ ఫిజిషియన్ని కలిసి సర్వైవర్ ప్లాన్ తయారు చేసుకుని జస్ట్ ఫాలో ఇట్, థింగ్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఓకే, సో మీకు క్యాన్సర్ రిలేటెడ్ ఆఫ్టర్ సర్వైవ్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సో మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు సర్వైవర్షిప్ అని. సో చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను కంప్లీట్గా కోలుకున్నానా అని అడుగుతూ ఉంటారు. సో సర్వైవర్ అంటే ఏంటి, సర్వైవర్షిప్ అంటే ఏంటి? సో like I told beginning స్టార్టింగ్లో ఎనీ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా కూడా యూ షుడ్ కాల్ దెమ్ as సర్వైవర్స్ ఓన్లీ. సర్వైవర్షిప్ ప్లాన్ అంటే బేసికలీ ట్రీట్మెంట్, లెట్స్ ఇమాజిన్ ట్రీట్మెంట్ అయిపోయింది, క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యి ట్రీట్మెంట్, మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఏమైనా కూడా ట్రీట్మెంట్ తీసేసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఓన్లీ 1/2 ఈజ్ ఓవర్, సెకండ్ హాఫ్ ఈజ్ సర్వైవర్షిప్ అండ్ సర్వైవర్ కేర్ ప్లాన్. ఈ ప్లాన్లో ఏంటంటే యాజ్ పర్ ద డిసీజ్, అంటే జబ్బు బట్టి దాని స్టేజ్ బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాం, సర్జరీయా, కీమోథెరపీ, రేడియేషన్, లేకపోతే అన్నీ ఇచ్చామా, ఇమ్యూనోథెరపీ, వాట్ ఎవర్ ట్రీట్మెంట్ ఇచ్చింది దాన్ని బట్టి ఒక ఫాలో అప్ ప్లాన్ తయారవుతుంది. ఆ ఫాలో అప్ జబ్బు బట్టి ప్రతి 3 నెలలకు కలవాలా, ప్రతి 6 మంత్స్కి కలవాలా, ప్రతిసారి కన్సల్ట్ అయినప్పుడు ఏమన్నా స్పెసిఫిక్ బ్లడ్ టెస్టులు చేయాలా వద్దా, ఇది ఒక ఐడియల్ సర్వైవర్షిప్ ప్లాన్. దీనికి గైడ్ లైన్స్ ఉన్నాయి, సైన్స్ బేస్డ్ గైడ్ లైన్స్ ఇవన్నీ. ఇప్పుడు జస్ట్ ఇవాళ పొద్దున్న ఓపీడీలో వీ వర్ డిస్కసింగ్ ఇన్ అవర్ ట్యూమర్ బోర్డ్, ఒక లంగ్ క్యాన్సర్ పేషెంట్, వెల్దీ మ్యాన్, రిచ్, విత్ ఇనఫ్ కాంటాక్ట్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నవాడు. లాస్ట్ 7 months ఆయన ఈజ్ ఎ లంగ్ క్యాన్సర్ పేషెంట్. అంటే లంగ్ క్యాన్సర్కి లక్కీ ఏంటంటే లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది, లంగ్ క్యాన్సర్కి సర్జరీ బయట చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత సర్వైవర్షిప్ ప్లాన్ అయింది ఎలా ఉందో చెప్తాను. 7 monthsలో 6 times స్కాన్ చేయించుకున్నారు, 3 PET స్కాన్లు, 2 CT స్కాన్లు. అవి అయిన తర్వాత మా దగ్గరికి వచ్చారు వాట్ టు డూ అని. దిస్ ఈజ్ నాట్ అన్ ఐడియల్ సర్వైవర్షిప్ ప్లాన్. ఇలాగా హీ గెట్స్ కన్ఫ్యూజ్డ్, కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ దొరకదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్గన్ బట్టి, దాని స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ బట్టి 3 months, 6 months, 9 months ఏదైనా టెస్ట్ అవసరం ఉంటే చేయడం, ప్రతి 3 నెలలకి 6 నెలలకి మ్యామోగ్రాఫ్ చేయడం, ఇలా. దిస్ ఈజ్ నాట్ అ ప్లాన్. ఐడియల్ ప్లాన్లో క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉందా లేదా చెప్పాలి, దాన్ని బట్టి టెస్టులు చేయించుకుంటారు. అండ్ దెన్ వీ కెన్ మేక్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. ఈ సర్వైవర్షిప్ ప్లాన్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, మీకు ఏ ఇబ్బంది రావచ్చు ఆ సిమ్టమ్స్ ముందరే చెప్తారు. ఒకవేళ వస్తే ఫస్ట్ ఎవరిని కలవాలి, జ్వరం వస్తే మీరు ఫస్ట్ మీ దగ్గరున్న డాక్టర్ని కలిసి అప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్కి రండి, సో దట్ డిలే అవ్వదు దేనికైనా. ఈ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. డాక్టర్ని కలిస్తే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతిసారి, ఓపీడీలో అయినా, అడ్మిషన్ అయినప్పుడు, డిశ్చార్జ్ అయినప్పుడైనా. రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఐడియల్ రిజల్ట్స్ మనకు వస్తాయి. ఐడియల్ రిజల్ట్స్ అంటే బెస్ట్ పాసిబుల్ మనకి అవుట్కమ్స్ వస్తాయి అప్పుడు. సో చాలామంది మీరు అన్నారు ఇంతకుముందు ఫాలో అప్ అనేది ఒక సర్వైవర్షిప్ అంటే దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది అనేసి. సో వన్స్ వాళ్ళు సర్వైవ్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత హెల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్స్కి రమ్మని చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో లైఫ్ లాంగ్ వాళ్ళకి మెడికల్ ఫాలోఅప్ అవసరం ఉంటుందా? ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫాలోఅప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాజ్ పర్ మనం ఇందాక అనుకున్నట్టే బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక ఫాలోఅప్ వేరు ఉంటుంది,
కోలాన్ క్యాన్సర్కి ఫాలోఅప్ వేరుగా ఉంటుంది. ఇందాక ఆయన డిస్కస్ చేశారు లివర్ క్యాన్సర్ లేకపోతే టెస్టిక్యులర్ క్యాన్సర్ ఫాలోఅప్ వేరుగా ఉంటుంది. ప్రతి టెస్టు ప్రతి వాళ్ళకి చేసి ఫాలోఅప్ చేస్తే సరిపోదు. ఇప్పుడు అందుకనే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సర్వైవర్షిప్ ప్లాన్ అని చెప్తున్నాం కదా, బ్రెస్ట్ క్యాన్సర్కి ప్లాన్ తయారు చేసినప్పుడు వాళ్ళకి రాసే సిమ్టమ్స్ వేరు. చేతిలో వాపు రావడం, షోల్డర్ ప్రాబ్లం రావడం, ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉంటే దాని గురించి మేము రాసేస్తాం. ఇవన్నీ ఉంటే కలవండి. అలాగే ఇంకోసారి ఏంటంటే ఈ సిమ్టమ్స్ తెలియగానే డాక్టర్కి చూపించుకుంటారు, దాని ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఓకే, ఇది కాకుండా డైట్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతిసారి ఫాలోఅప్కి వచ్చినప్పుడు వాళ్ళు భయపడతారు, ఇవాళ స్కాన్ చేయమన్నారు కదా ఏమవుతుందో తెలియదు అని. దానివల్ల ముందు రోజు నిద్ర రాదు, ప్రాబబ్లీ ఆ ముందు వారం మొత్తం నిద్ర రాకపోవచ్చు. యాంగ్జైటీలో ఉంటారు, స్కాన్జైటీ అంటారు చాలామంది దీన్ని కొత్తగా. సో స్కానింగ్ కోసం వచ్చిన యాంగ్జైటీ, ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే స్ట్రెస్, బేసికలీ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ అవాయిడ్ చేయాలంటే మెంటల్ ఫిట్నెస్ మెయింటైన్ అవ్వాలి. మెంటల్ ఫిట్నెస్, సైకలాజికల్ ఫిట్నెస్ మెయింటైన్ అవ్వాలంటే యూ గో బ్యాక్ అగైన్ మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ చేయొచ్చు. ఇది కాకుండా ఇది అవ్వదు అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్. అందుకని ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ కూడా వస్తుంది. ఎక్సర్సైజెస్ 30 to 45 minutes వాకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవ్వడం కాకుండా యూ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. ఇవన్నీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అని అంటారు. పేషెంట్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, ఆటోమేటిక్లీ స్కాన్ అవుతుంది, డాక్టర్ చూస్తారు, చూద్దాం ఏమవుతుందో. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్తారు. అందుకని ఇవన్నీ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవన్నీ సైంటిఫికలీ ప్రూవెన్, ఉత్తిన ఏదో చెప్పడం కాదు ఇదంతా. పీపుల్ హ్యావ్ స్టడీడ్, ఎన్నో వేల మంది పేషెంట్స్ స్టడీ చేసి తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్. 30 minutes ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్. డైట్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. వీళ్ళందరికీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. యాజ్ పర్ పేషెంట్ అయినా, బాడీ వెయిట్ అయినా ఆ డైటీషియన్ మనకి హెల్ప్ చేస్తారు. మీ డైట్ ప్లాన్ ఎందుకు ఇంపార్టెంట్ అగైన్, కోలాన్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్కి డైట్ ప్లాన్ కొంచెం వేరుగా ఉంటుంది. కోలాన్ క్యాన్సర్ లేకపోతే రెక్టల్ క్యాన్సర్ అంటే పేగులకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం తినే ఆహారం అబ్జార్ప్షన్ కొంచెం మారుతుంది. ఆ మారేటప్పుడు మీ మోషన్స్ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఇవన్నీ మీ బాడీలో వచ్చే చేంజెస్. ఇవన్నీ ప్రతి 3 monthsకి 6 monthsకి డాక్టర్ని వచ్చి కలిసినప్పుడు మీరు చెప్పినప్పుడు డాక్టర్ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఈ ప్రాబ్లంకి ఇలా సొల్యూషన్ చేసాం కాబట్టి ఈ మోడిఫికేషన్స్ వస్తాయి. మీరు మీల్స్ ఫ్రీక్వెన్సీ, క్వాంటిటీ, అన్నం తినే టైం కొంచెం మార్పు చేసుకోవాలి. దానివల్ల మోషన్స్ కూడా మారుతాయి. దానివల్ల యుల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాత మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ దట్ నేను మళ్ళీ వర్క్కి వెళ్ళగలుగుతాను, నేను మళ్ళీ నా పని చేసుకోగలుగుతాను, ఆటోమేటిక్గా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ యుల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. అందుకనే సర్వైవర్షిప్ ప్లాన్ డీటెయిల్డ్గా యాజ్ పర్ ద ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ మనం డిస్కస్ చేసుకోవాలి. సో మీరు అన్నారు ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్కి, ఒక్కొక్క రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కి రకరకాల సర్వైవర్షిప్స్ ఉంటాయి, దాని ప్లానింగ్ వేరు ఉంటుంది అని. సో అంటే అన్ని రకాలకి ఒకే రకమైన ఫాలోఅప్ ఉంటుందా, ఉండదా? అన్ని రకాల క్యాన్సర్ అన్ని రకాలకి ఒకేలాగా ఉండదండి. సో ఇప్పుడు సపోజ్ ఇందాక ఆయన ఎగ్జాంపుల్ అడిగారు కదా, టెస్టిక్యులర్ క్యాన్సర్ అయినా ఫోన్ చేశారు అప్పుడు. సో దానికి ఎవ్రీ 3 months ఒక బ్లడ్ టెస్ట్, అంటే ట్యూమర్ మార్కర్స్ అని అంటాం, సీరం మార్కర్స్. అలాంటి పేషెంట్స్కి అది 3 monthsలో అది చెక్ చేయడం ఇంపార్టెంట్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో ఫాలోఅప్లో జస్ట్ 3 monthsకి పేషెంట్ డాక్టర్ని విజిట్ చేసి సిమ్టమ్స్ ఎగ్జామిన్ చేసి డిస్కస్ చేసుకుంటే చాలు. మ్యామోగ్రామ్ ప్రతిసారి చేయాల్సిన అవసరం ఉండదు. 1.5 years గ్యాప్లో మ్యామోగ్రామ్ చేయించుకుంటే చాలు. అలాగే కోలాన్ క్యాన్సర్కి అలా ఒక ట్యూమర్ మార్కర్ టెస్ట్ చేస్తాం, సిఏ అని, ఎగ్జామినేషన్ చేస్తాం, సిమ్టమ్స్ అడుగుతాం, థింగ్స్ ఆర్ ఆల్ రైట్, ఇట్ ఈస్ డన్. అవసరం ఉంటే కొలనోస్కోపీ, అవసరం ఉంటే సిటీ స్కాన్. ఇలాంటివన్నీ పేషెంట్ స్టేజ్ ఇంకా ట్రీట్మెంట్ మనం ఏం ఆఫర్ చేసాం ఇదివరకు దాన్ని బట్టి మారుతుంది. పర్సనలైజ్డ్ సర్వైవర్షిప్ ప్లాన్ రెడీ అవుతుంది. బట్ గైడ్ లైన్స్ ఉన్నాయి అందరికీ, బ్రాడ్గా ఎలా చేయాలి అంటే ఆల్ ఎవిడెన్స్ ఇస్ దేర్. సో చాలామంది వన్స్ సర్వైవ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు అవసరం? అంటే ఇంతకుముందు మీరు అన్నారు వ్యాయామం కానీ, నిద్ర కానీ, ఇవన్నీ అని. కానీ చాలా మందికి అలసిపోతామేమో వ్యాయామం చేస్తే మళ్ళీ అది అనే ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి. సో అందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఇది చాలా ఫ్రీక్వెంట్ ప్రాబ్లం. అండ్ మా దగ్గరికి వస్తారు పేషెంట్స్ అండ్ దేర్ రిలేటివ్స్ అంటే ఓవర్ కాషియస్గా ఉండడం, లేకపోతే గారాబం చేసి కూర్చోపెట్టడం, లేదేం పర్లేదు నువ్వు రెస్ట్ తీసుకో ఇప్పుడేం అక్కర్లేదు. అలా కాకుండా ఇందాక వాట్ ఐ టోల్డ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే ఇవే.
ఇన్ డాక్టర్స్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ అది స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇన్ అవర్ సైడ్ మా దాంట్లో ఏం చేస్తామంటే సర్జరీకి అడ్మిట్ అయ్యారు అనుకోండి, ఆపరేషన్ చేసేసిన తర్వాత ఇనీషియల్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ పీరియడ్లో అడ్మిట్ అయ్యి ఉంటారు. ఆ టైంలో ఐ మేక్ ష్యూర్ దట్ ఆ రిలేటివ్ వాళ్ళ కేర్ టేకర్స్ వాళ్ళ పేషెంట్కి అంటే యాజ్ పర్ ద సర్జరీ బట్టి స్నానం చేసి వెళ్ళాలి. హాస్పిటల్లో ఉండగానే అందరూ ఉంటారు, స్నానం చేస్తే నీళ్లు పడతాయి, ఇది వస్తాయి, ప్రాబ్లం అవుతుంది, భయపడతాము, కుట్లు తడిసిపోతాయి, ఇది అది. నో, మీరు స్నానం మా దగ్గరే ఒకరోజు స్నానం చేసిన తర్వాత సో దట్ వీఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్. ఇదంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది స్నానం చేయరు, ఏం చేయరు, వద్దనేస్తారు. స్పెసిఫిక్ కొన్ని సర్జరీస్ చెప్తాం స్పెసిఫిక్గా వద్దు, అవాయిడ్ చేయండి, లేకపోతే జస్ట్ వెట్ టవల్తో క్లీన్ చేసుకోండి. బట్ చాలాసార్లు అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు భయం వల్ల. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. అలాగే రిలేటివ్స్ అండ్ కేర్ గివర్స్కి ఆల్సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండ్ ఇన్ఫార్మ్. ఏంటంటే చిన్న చిన్న యాక్టివిటీస్ లెట్ దెమ్ గో. ఇప్పుడు ఎవరన్నా బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్, దాని ఎగ్జాంపుల్ చెప్తే సర్జరీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. ఫిజియోథెరపీ, ఆర్మ్ షోల్డర్ ఎక్సర్సైజ్ కూడా నేర్పిస్తాం. అలాగే సూచర్స్ తీసేసిన తర్వాత, డ్రైన్ ట్యూబ్స్ అవి తీసేసిన రిపోర్ట్స్ అంతా ఓకే క్లియర్ అయిపోయిన తర్వాత వీ ఆస్క్ దెమ్ టు స్టార్ట్ దేర్ వర్క్. ఇంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేయమని చెప్తాం. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ ఆల్టర్నేట్ డే వెళ్ళరండి, వెంటనే జాయిన్ అవ్వకుండా. తర్వాత 3-4 days తర్వాత ఒకసారి వెళ్ళండి. సో అలాగే వన్స్ దే స్టార్ట్ వర్కింగ్, వాళ్ళు డిపెండెంట్ కాదు అని మనసులో ఉంటే చాలు. ఇండిపెండెంట్గా వాళ్ళు వర్క్ చేయగలరు అంటే ఆటోమేటిక్గా దే విల్ బెటర్. ఓకే, సో తిరుపతి నుంచి రజిత గారు కాలర్ ఉన్నారండి. రజిత గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. బ్రీఫ్గా అంటే నేను ఒక 5 years బ్యాక్ నేను ఒవేరియన్ క్యాన్సర్ అని ఐడెంటిఫై అయ్యింది. నెక్స్ట్ 2 times రికరింగ్ వచ్చిన తర్వాత దానికి ఫాలోఅప్గా 2 times కీమో తీసుకున్నాను. నౌ ఐఎమ్ ఇన్ olaparib టాబ్లెట్స్ అండి. ఐఎమ్ యూజింగ్ olaparib టాబ్లెట్ కంటిన్యూస్లీ. సో నేను ఇది ఎంతవరకు వాడాలి అవసరం ఉంటుంది? సెకండ్ థింగ్, ఎవ్రీ ఇయర్ స్కాన్ చేసుకుంటూ రివ్యూ తీసుకుంటూ ఉన్నాను. బట్ డాక్టర్స్ ఇంతవరకు యు ఆర్ సేఫ్ అన్నది ఇంకా డిక్లేర్ చేయట్లేదండి. సో 3 yearsగా నాకు ఇప్పుడు ఏం లేదు. ఫస్ట్ 2 years కీమోస్ ఫాలోడ్ బై 2 surgeries జరిగాయి సార్. ఓకే, CA 125 కూడా చేస్తున్నారా? CA 125 రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాను. నార్మల్ ఉందా? నార్మల్ ఉంటుంది సార్. అది అసలు స్టార్టింగ్ లో కూడా నాకు CA 125 నార్మల్. ఓకే, సో మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా అండి, పని చేస్తున్నారా ఎక్కడన్నా? జాబ్ చేస్తున్నానండి. వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. సో షీ ఈజ్ అ సర్వైవర్. వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నౌ జస్ట్ టు టెల్ యూ, షీ రికరెన్స్ జబ్బు మళ్ళీ వెనక్కి వచ్చింది సర్జరీ చేసిన తర్వాత. సెకండ్, థర్డ్ రికరెన్స్ కూడా వచ్చింది. బట్ స్టిల్ మెయింటెనెన్స్ olaparib మీద ఉన్నారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఏదో యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ న్యూస్, ఇంకేమన్నా ఉందా, ఏమన్నా చెయ్యాలా అని. బట్ ఇది ఇలా చెప్పడం డిఫికల్ట్. పాత స్కాన్స్, పాత రిపోర్ట్స్ అన్నీ అసెస్ చేసి వీ కెన్ టెల్ ఇంకేమన్నా అవసరం ఉందా లేదా. బట్ దిస్ వాజ్ ద ఎగ్జాంపుల్ ఐ వాస్ టెలింగ్. షీ ఈజ్ ఆల్ రైట్, షీ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు హర్ వర్క్ అండ్ ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు olaparib. సో అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనే మీ క్వశ్చన్, అది నేను ఇప్పుడు ఇలా ఆన్సర్ చేయలేను, చెయ్యాలా చేయకూడదా అని. బేస్డ్ ఆన్ మీ పాత రిపోర్ట్స్ అది కొంచెం ఐ కెన్ బెటర్ ఎక్స్ప్లెయిన్ అండ్ టెల్. బట్ ఐ థింక్ మీ డాక్టర్ అడ్వైస్ కన్సల్ట్ చేసుకుని కంటిన్యూ చేస్తూ ఉండడం బెటర్, బికాస్ థింగ్స్ ఆర్ ఆల్ రైట్ టిల్ నౌ. బట్ సెకండ్ ఒపీనియన్ యు ఆర్ వెల్కమ్ ఎనీ టైమ్. ఓకే, ఇప్పుడు చాలామంది వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత సర్వైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాల్ చేసిన కాలరే మనకు ఒక ఎగ్జాంపుల్. సో ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం, లేదంటే సొసైటీ వాళ్ళు ఎలా చూస్తున్నారో, నన్ను ఎలా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో అన్న విషయంలో వైద్యుల సలహా కానీ కుటుంబ సభ్యుల మద్దతు కానీ ఎంత అవసరం? ఎస్, అది ఇంపార్టెంట్. అందుకనే క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడైనా కూడా, ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడైనా, ట్రీట్మెంట్ కంప్లీట్ అయినప్పుడైనా కూడా వీ ఆల్వేస్ ప్రిఫర్ పేషెంట్ అండ్ పేషెంట్తో పాటు వాళ్ళ రిలేటివ్స్ కూడా ఆర్ కౌన్సల్డ్ ఎవ్రీథింగ్. దట్ ఈ స్టేజ్ ఏంటి, డిసీజ్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ రావచ్చు అండ్ నార్మల్సీకి ఎలా వెళ్ళొచ్చు. వెంటనే నార్మల్ అవ్వడం కష్టం, బట్ ఆ పాత్వే మనం డిస్కస్ చేసుకోవాలి. అందుకని పేషెంట్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో.
క్యాన్సర్ ఒక మనిషికి వస్తుంది బట్ ఎఫెక్ట్ మొత్తం ఫ్యామిలీకి అవుతుంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ పార్ట్ ఇన్ దట్. ఓన్లీ థింగ్ లైక్ ఐ టోల్డ్ లాస్ట్ టైం, ఎక్కువ గారాభం అది చేసేసి అలా కాకుండా సైంటిఫిక్ వేలో చిన్నగా ఇంక్రిమెంటల్ స్టెప్స్ తీసుకోవాలి. డైట్ మోడిఫికేషన్ చేయాలంటే లెట్ ఎంటైర్ ఫ్యామిలీ ఫాలో సేమ్ డైట్. ఫిజియోథెరపీ రిలేటెడ్, ఎక్సర్సైజ్ రిలేటెడ్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలంటే అందరూ కలిసి చేయండి. అప్పుడు యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అందరూ కలిసి చేస్తున్నారు. ఇవన్నీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అండి. సైకాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేయడం. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. ఒక టంగ్ క్యాన్సర్ పేషెంట్, 42 years, నాలుకలో క్యాన్సర్ వచ్చింది. ఆపరేషన్ చేసాం, సర్జరీ చేసి తీసేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళీ న్యూ టంగ్ వీ హ్యావ్ ఫార్మ్డ్. హీఈస్ వెరీ యాంగ్షియస్, చాలా యాంగ్షియస్. ఎంత యాంగ్షియస్ అంటే కూర్చుని స్వెట్టింగ్ వస్తుంది ఆయనకి. We advised him to please consult psychologist or psychiatrist to get things done. కొంతవరకు ఇవన్నీ మాట్లాడి చేస్తాం. కొంచెం ఎక్స్పర్టీస్ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు వినరు, వాళ్ళు వెళ్ళరు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఎవ్రీ జిగ్సా పజల్లో మనం చూస్తాం కదా, అన్ని బ్లాక్స్ కావాలి, మొత్తం పిక్చర్ మంచిగా రావాలి అంటే. సో ఎవ్రీబడి హ్యాస్ టు పార్టిసిపేట్. డాక్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద పేషెంట్. సెంటర్ వీళ్ళన్నిటికీ పేషెంట్. వాళ్ళు ఏదో ఒకలాగా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తూ ఉండాలి చిన్న యాక్టివిటీస్తో, స్టెప్ బై స్టెప్, ఇంక్రిమెంటల్. ఓకే. సో కంపారిటివ్లీ ఒకప్పటితో పోలిస్తే సర్వైవర్ పర్సంటేజ్ ఎంత పెరిగింది, అలాగే చికిత్సా విధానాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ కానీ లేకపోతే మినిమల్ సర్జరీస్ కానీ చాలా వచ్చినాయి. సో వాటి గురించి చెప్పండి. ఎస్. సో ఇదివరకు ఇట్ వాజ్ కన్జర్వేషన్ ఆర్ ప్రిజర్వేషన్ వాజ్ చాలా రేర్ థింగ్స్ ఇవన్నీ. సో మ్యాక్సిమం వచ్చింది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ మొత్తం తీసేయాలి. అలాంటి కాలం నుంచి ఇప్పుడు మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, వెరీ మినిమల్, ఓన్లీ ట్యూమర్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది, ఆ ఏరియా ఒకటి తీస్తాం, మిగతా అంతా ప్రిజర్వ్ అవుతుంది. అలాగే లారింగ్స్ ఇంకా థ్రోట్ క్యాన్సర్లో రేడియేషన్ అండ్ కీమోథెరపీ మంచి టెక్నిక్స్ రావడం వల్ల అసలు సర్జరీ కూడా లేకుండా, అంటే యాజ్ పర్ ద స్టేజ్, ప్రతి స్టేజ్కి ఇది అవ్వదు, యూ కాంట్ ఎక్స్ట్రాపోలేట్ అన్నిటికీ ర్యాండమ్గా. సో అలాగే రెక్టల్ అండ్ కోలాన్ అబ్డామినల్ సర్జరీస్కి చూస్తే రోబోటిక్ ఇంకా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ వల్ల హాస్పిటల్ స్టే తగ్గిపోయింది, రికవరీ ఫాస్ట్ అయిపోయింది. దే ఆర్ బ్యాక్ టు దేర్ హోమ్ విద్ ఇన్ అ వీక్ టు 10 days అండ్ ఆఫ్టర్ 2-3 weeks దే ఆర్ బ్యాక్ టు దేర్ వర్క్ ఆల్సో. అంత ఫాస్ట్గా రికవరీ అవుతుంది. సో ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు లాప్రోస్కోపిక్ నెఫ్రెక్టమీ చేసామండి, లాప్రోస్కోపీ ద్వారా కిడ్నీ క్యాన్సర్ సర్జరీ చేసేసాం, చిన్న కట్ లేదు, ఏమీ లేదు. అలాగే హిస్టెక్టమీ చేసాం లాప్రోస్కోపీలో, కానీ వాళ్ళు మంచం నుంచి లేవడానికి రెడీగా లేరు. 3-4 daysలో సర్జరీ ఈజ్ డన్, దే ఆర్ బ్యాక్ టు దర్ హోమ్ బై 5th day. ఎంత చెప్పినా, ఎంత ట్రై చేసినా, బట్ అది ముందర నుంచే కౌన్సిలింగ్ చేసుకుంటూ వెళ్తే రిజల్ట్స్ ఆర్ బెటర్. బట్ పీపుల్ హ్యావ్ టు అందరూ అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చిన్న కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ ఎందుకు వచ్చాయంటే దీనికోసమే, కాన్ఫిడెన్స్ పెంచడానికి, దట్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ అగైన్. ఓకే. సో సిరిసిల్ల నుంచి అశోక్ కాలర్ రెడీగా ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అశోక్ గారు. హలో హలో అశోక్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నా సిరిసిల్ల, నాకు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4. ఎస్, చెప్పండి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మరి అది స్టార్ట్, నాకు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కూడా అయింది. ఓకే. అది ఇప్పుడు హలో చెప్పండి. చెప్పండి. 4 సార్. ఫస్ట్ టార్గెటెడ్ థెరపీ వచ్చింది టాబ్లెట్, తర్వాత ఒక 3 months మార్చి నుండి కొద్దిగా దగ్గు ఎక్కువేసరికి మళ్ళీ పెరిగిందన్నారు. కీమో తీసుకున్నాను, పెమిట్రాక్సిడ్. ఫస్ట్ 1000 mg ఇచ్చారు, తర్వాత 4 cycles తర్వాత టెస్ట్ చేస్తే బాగా తగ్గిందని చెప్పారు. తర్వాత సింగిల్ ఇప్పుడు 500 mg ఇస్తున్నారు ఒకటే. రేడియేషన్ కూడా కంప్లీట్ అయింది రీసెంట్ గా. ఇది నా స్టేటస్ సార్. చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ ఇప్పుడు ఇది ఏమొచ్చింది అంటే, అందులో మన డిశ్చార్జ్ సమ్మరీలో, హలో చెప్పండి. అది బాగా తగ్గినాయి అన్నట్టు వచ్చినాయి సార్ సైజులు. మరి రేడియేషన్ కూడా చేశారు, సైమల్టేనియస్ గా కీమో కూడా ఇస్తున్నారు. ఇంకా తగ్గుద్దా? ఇది పూర్తి తగ్గే అవకాశం ఉందా? ఇంకా ఏమన్నా ట్రీట్మెంట్ ఎట్లా అప్రోచ్ కావాలని? ఓకే, అంటే ఇది మంచిది, ఎందుకంటే మీరు అంటున్నారు స్కాన్లో అది తగ్గింది, జబ్బు తగ్గింది అంటున్నారు. సో అనదర్ సర్వైవర్ ఆన్ కాల్ యాక్చువల్లీ. సో
ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉందా లేదా, లేకపోతే ఈ తగ్గుతుందా లేదా, అది మీ స్కాన్స్ అవి చూసి చెప్పగలమండి. డైరెక్ట్లీ ఐ కాంట్ కమెంట్ ఇప్పుడు. స్కాన్ కావాలన్నా సార్? అంటే అది స్కాన్ చూసి మీ పాత రిపోర్ట్స్, అసలు లంగ్ క్యాన్సర్ ఎలాంటి టైప్ ఆఫ్ అప్పుడు జబ్బు వచ్చింది అవన్నీ చూసి చెప్పగలం. సో మీరు ఇంతకు ముందు అన్నారు స్టార్టింగ్లో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. Yes. సో యాజ్ ఎ డాక్టర్గా సర్వైవర్స్కి అవేర్నెస్ కల్పించే విషయంలో మీరు చెప్పదలుచుకున్న పాయింట్స్ ఏంటి? ఓకే, సింగిల్ పాయింట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇలాగా. సో క్యాన్సర్ ఈజ్ నాట్ అ ఫుల్ స్టాప్, ఇట్స్ నాట్ అ డెత్ సెంటెన్స్, ఇట్ ఈస్ జస్ట్ అ బంప్ ఇన్ ద రోడ్. జస్ట్ మనం వెళ్తున్న దారిలో ఒక గుంత అలాగా. ఐ థింక్ దట్ షుడ్ బి ద రైట్ వే టు టెల్. ఓకే, సో కొంతమంది అడగచ్చు మిమ్మల్ని, డాక్టర్ గారు మేము ఇది తినచ్చా, లేకపోతే స్వీట్స్ తినచ్చా, లేకపోతే జర్నీస్ చేయొచ్చా, లేదంటే మీరు అన్నారు చిన్న వయసులో వచ్చిన సర్వైవర్ కూడా ఉన్నారని, పెళ్లి చేసుకోవచ్చా, లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి లైఫ్ అందరిలాగానే ఉంటుందని చాలా డౌట్స్ ఉంటాయి. సో దానికి మీరు సో దట్ గర్ల్ నేను చెప్పిన ఆవిడైతే పెళ్లి చేసుకున్నారు. ఓకే, సో లేదు ఇవన్నీ చేసుకోవచ్చండి. అండ్ ఇలాంటి స్పెసిఫిక్ క్వశ్చన్స్ క్యాన్సర్ స్టేజ్ అండ్ ట్రీట్మెంట్ బట్టి కొంచెం మోడిఫికేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా చెప్తే అన్నిటికీ ఎస్, దెర్ ఇస్ నో అలా అయితే నో అయితే ఏం లేదు. బట్ ఇప్పుడు స్వీట్స్ తినచ్చా లేదా అంటే అఫ్కోర్స్ డయాబెటీస్, షుగర్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటే కంట్రోల్లో ఉంటే తీసుకోవచ్చు. మీరు బయటికి వెళ్ళొచ్చా లేదా, ట్రావెల్, జనాలు యూఎస్ అమెరికా వెళ్ళి తిరిగేసి వస్తున్నారు. సో వాళ్ళ ఫాలో అప్ ప్లాన్ అలా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు మా దగ్గరికి వస్తారు, డిస్కస్ చేస్తారు, ఇలా నెక్స్ట్ 6 months యూఎస్ మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఒక ఫాలోఅప్ ఇప్పుడే చేయించేసుకుంటాం, తర్వాత మళ్ళీ చేయించుకుంటాం. ఇలాంటి అవేర్నెస్ ఉన్న పేషెంట్స్ ఉంటే ఈజ్ బెటర్. వీ ఆల్సో ఫీల్ కాన్ఫిడెంట్, వాళ్ళంతా వాళ్ళే వచ్చి మన దగ్గర అడిగారు. అలాగే మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ అందరూ తీర్థయాత్రలు కూడా వెళ్తారు, ఎక్కడెక్కడికో వాళ్ళు. ఇప్పుడు ఒక తాతగారు వైజాగ్ బీచ్ దగ్గరకు వెళ్ళి ఆయన ఫోటో వీడియో ఏదో చేసి రీల్స్ పంపిస్తారు ఆయన. సో అలాంటి ఇంకా దట్ హీఈస్ ఆల్సో stage 4. ఈజ్ నాట్ ఎ క్యూర్డ్ పేషెంట్, ఈజ్ stage 4 ఆన్ palliative. కానీ he has accepted this is how it is and he's enjoying his life with his grandkids. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కానీ మనం వీఆర్ లాస్ట్, ఎందుకంటే మనకు ఆ ఎగ్జాంపుల్స్ మనకి రావట్లేదు, ఎవరు చెప్పట్లేదు, తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళందరూ మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ దెన్ ఎనీబడి ఎల్స్ యాక్చువల్లీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. క్యాన్సర్ అంటే ఇట్స్ లైక్ అ నార్మల్ ఏదో కోల్డ్ ఫీవర్ లాగా ఆడియన్స్కి చాలా నార్మల్గా కన్వే చేశారంటే దాంట్లో ఉన్న భయాన్ని అయితే మీరు పోగొట్టారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా వాల్యుబుల్ సూచనలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే ట్యూన్.